రాబోయే రోజుల్లో మా డీజీపీ నా యాంటీ నార్కటిక్స్ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఏ కళాశాల ఏ స్కూలు ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి. వాళ్ళ బాధ్యత. మనము నమ్మి మన పిల్లల్ని వాళ్ళ స్కూళ్ళకు వాళ్ళ కాలేజీలకు పంపిస్తే లక్షలాది రూపాయల ఫీజులు కడితే వాళ్ళను పర్యవేక్షించకుండా బాధ్యత తీసుకోకుండా ఫీజులు తీసుకుంటాం కానీ బాధ్యత తీసుకోము అంటే కుదరదు. ఖచ్చితంగా ఆ స్కూలు కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలి. మీరు ఎట్లయితే సైన్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ చెప్పడానికి టీచర్లను పెట్టుకుంటున్నారో, మీరు ఎట్లయితే స్పోర్ట్స్ కోసం మీరు టీచర్స్ని రిక్రూట్ చేస్తున్నారో, పిల్లల బిహేవియరల్ చేంజెస్ను కూడా గమనించడానికి చైల్డ్ సైకాలజీ అవగాహన ఉన్న వాళ్ళని కూడా ప్రొఫెషనల్స్ని మీ కాలేజీల్లో స్కూళ్ళల్లో పెట్టుకోండి. పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఉద్యోగము లేకపోతే ఉపాధి పనుల్లో పడి వాళ్ళు సమయం పిల్లలతో కేటాయించలేకపోతున్నారు. అందుకే మెజారిటీ టైం కిడ్స్ ఆర్ స్పెండింగ్ ఇన్ దేర్ స్కూల్స్. సో అక్కడనే వాళ్ళని గమనించాలి. వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ వ్యవహార శైలిలో మార్పును గుర్తించవలసిన బాధ్యత స్కూల్ యాజమాన్యం మీద టీచర్ల మీద ఉన్నది. దయచేసి స్కూల్ యాజమాన్యులకు టీచర్లకు కూడా నా సూచన, మీ బాధ్యత అది, మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నుంచి కూడా నేను కలెక్టర్స్ అండ్ చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ పాఠశాల కళాశాలల యాజమాన్యులతోటి మీరు ఒక ప్రత్యేకమైన సమావేశం పెట్టండి, ఒక ఓరియంటేషన్ ఇవ్వండి, వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి. యాజమాన్యులకు కూడా వాళ్ళ బాధ్యతలను గుర్తు చేయండి. ఇది మీ బాధ్యత. మీ బడికి తల్లిదండ్రులను నమ్మి పిల్లల్ని పంపిస్తే పాఠశాలలే ఇవాళ రేపు గంజాయి చాక్లెట్లకు వేదికలు అవుతున్నాయి. విద్యార్థులకు నేను సూచన చేస్తున్నా, మీ స్కూల్ మీ కాలేజీల ముందర ఏవైతే కిరాణా కొట్లు ఉన్నాయో, కిరాణం కొట్టుల్లో చాక్లెట్లే కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే సంస్కృతి స్లోగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. మీరు గమనించండి. అట్లాంటి వాతావరణం ఉంటే పోలీసులకు సమాచారాన్ని అందించండి. మనందరం అప్రమత్తంగా ఉన్నప్పుడే, మనందరం పోలీసింగ్ చేసినప్పుడే వీటిని నియంత్రించగలం. మనందరం మాకేం సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బాధ్యత లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత అని వదిలేస్తే ఈ సమాజానికి తీరని నష్టం జరుగుతుంది. ఒకనాడు ఉద్యమాల గడ్డైన తెలంగాణ ఈరోజు గంజాయికి వేదిక కాకూడదనేదే నా ఆలోచన, నా విధానం. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణని బలోపేతం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మీరందరూ సహకరించాలి. మేము మనం కలిస్తేనే ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ, ఒక అభివృద్ధి చెందిన తెలంగాణ, ఒక ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణను తీర్చిదిద్దుకుందాం. పదే మిత్రులు అంటుంటారు మనం బెంగళూరుతో పోటీ పడుతున్నాం, ముంబై ఢిల్లీతో. బెంగళూరు ముంబై ఢిల్లీ చెన్నై కాదు మన టార్గెట్ న్యూయార్క్ టోక్యో సౌత్ కొరియాతో పోటీ పడాలి. ఇవాళ ప్రపంచంతో పోటీ పడే శక్తి యుక్తి యువత మన రాష్ట్రం మన దేశంలో ఉన్నది. అందుకే మేము మన అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఈ తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం. ఈగల్ గురించి మీకు తెలుసు కదా, 20-30 వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ను నిశితమైన దృష్టితోని చూస్తుంది. ఈగల్ సక్సెస్ రేషియో 100%. టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ను చూసే నేర్చుకోవాలి. ఈరోజు అందుకే ఎలీట్ మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కటిక్స్ డ్రగ్ దీంట్లో ఈరోజు ఎలీట్ గ్రూప్ని మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేస్తున్నాం. రేపు పొద్దుగాల అడవుల్లో గంజాయి బండిచ్చే వాళ్ళని కూడా ఈరోజు మనం ఈగల్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ మధ్యకాలంలో యాంటీ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చినాం. ఎక్కడైనా వివిఐపీలు ఉన్న ప్రాంతంలో ఈగలు ఉంటే, సందీప్ గివ్ ఇట్ టు మీ.
ఓకే. ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఇవాళ మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశితంగా గమనిస్తుంది. అందుకే మిత్రులారా, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మీకు తెలుసు, నిఖత్ జరీన్కి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చిన బాక్సింగ్ ఛాంపియన్కి, అదేవిధంగా సిరాజుద్దీన్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన క్రికెట్ కమాండెంట్ గ్రూప్ 1 పోలీస్ జాబ్ ఇచ్చినాం. దీప్తి అని పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఇప్పించినాం. ఇవాళ చదువులో రాణించకపోతే మీరు స్పోర్ట్స్లో రాణించండి, మీకు మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మీరు చదువుకుంటేనే ప్రభుత్వంలో గొప్ప వాళ్ళం అవుతాం అనుకోకండి. రాబోయే రోజుల్లో మీకు పొలిటికల్గా కూడా మీకు స్పెషల్ కోటా ఉంటుంది స్పోర్ట్స్లో రాణించిన వాళ్లకు. అందుకే ఈరోజు చదువులో రాణించండి, లేకపోతే క్రీడల్లో ముందుకు రండి. ఏది కాదన్నప్పుడు సామాజిక బాధ్యత తీసుకొని సమాజంలో హీరోలుగా నిలబడండి. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ వాళ్ళ మిత్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని చేరవేయాలని ఈరోజు నేను కోరుకుంటున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.